ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషశాస్త్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో రాహువు యొక్క ప్రభావం ఎంత ప్రబలంగా ఉంది, వ్యక్తుల మీద కావచ్చు, సమాజంలో కావచ్చు, వృత్తుల మీద, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద రాహు యొక్క ప్రభావం ఎంత ఉంది, అలాగే కలియుగంలో రాహువు దేశ కాల పరిస్థితుల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, రాహు తన అధీనంలో మొత్తం ఈ భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ప్రపంచ దేశాల యొక్క మనుగడ, దీన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, ఇలాంటి విషయాన్ని కొంతవరకు నేను తెలియజేస్తాను. రాహు అంటేనే కలిపురుషుడు. కలియుగంలో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కలియుగము అనే కాన్సెప్ట్ కేవలం మన వైదిక ధర్మంలోనే ఎక్కువగా చెప్పబడింది. మిగతా ధర్మాల్లో, మిగతా మతాల్లో కావచ్చు ఇటువంటి ఒక ప్రస్తావన అనేది ఉండదు. ఉదాహరణకి మన వైదిక సంస్కృతిలోనే మ్లేచ్ఛ సంస్కృతి, మ్లేచ్ఛ దేశము అనేటువంటి పదాలని వాడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచపటం కనుక తీసి చూసినట్టయితే గ్లోబ్లో ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో ఒక మతం ఉంది. ప్రబలంగా ఉన్న మతాలు రెండు, ఇస్లాం, క్రిస్టియానిటీ. అలాగే జూస్ కూడా చాలా మెజార్టీలో ఉన్నారు. అయితే మన హిందూ ధర్మము చాలా మైనారిటీగా ఉన్నటువంటి ధర్మంగానే మనం ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, ఇండియన్స్ అందరూ ఏ దేశాల్లో ఉన్నారో అక్కడ మాత్రమే ఈ సంస్కృతం వాళ్ళు పాటించగలుగుతున్నారు కొంతవరకు. అయితే మిగతా దేశాలన్నీ కూడా ఈ రెండు మతాలుగానే విడదీయబడ్డాయి. అయితే కేవలం మన ధర్మంలోనే ఈ కలి అనే పదాన్ని ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. దాని గురించిన ఫలితాలు కావచ్చు, ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే రాహువు కలియుగానికి ప్రతీకగా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈరోజు సమాజంలో అనేది కనుక చూసినట్టయితే, నేను రాహు గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది. అయితే కొన్ని పాయింట్స్ ఎప్పుడైనా నేను మిస్ అయ్యాలని అనిపించినప్పుడు కొన్ని పాయింట్స్ నేను వీడియో రూపంలో చెప్తూ ఉంటాను. ఈ వీడియోలో రాహువు ఏ విధంగా మన వైదిక ధర్మం నుంచి విముఖుడిగా చేసి కలి ప్రభావాన్ని మన మీద చూపిస్తున్నాడు అనేటువంటి కోణంలో పరిశీలన అనేది చేస్తాను. అలాగే రాహుని ఎలా మనం కంట్రోల్ చేయగలము, రాహు యొక్క ప్రభావం నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటి కొంత మౌలికమైన విషయాలు కావచ్చు, సూక్ష్మమైన విషయాలు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తాను జ్యోతిష్యం కోణంలో. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే, రాహువు ఆశ, అత్యాశ వీటికి సంబంధించినటువంటి గ్రహము. రాహువుకి చండాలుడు అని పేరుంది, అలాగే మ్లేచ్ఛ గ్రహము అని కూడా పేరు. ఎప్పుడూ కూడా తను ఏ ధర్మంలో ఉన్నాడో దానికి విరుద్ధమైనటువంటి ధర్మము, మతము, సంస్కృతి, సంప్రదాయము, దీని పట్ల ఆ జాతకుడికి ఆసక్తిని కలిగించడము అనేది రాహు యొక్క ప్రత్యేకత. రాహు యొక్క ఆవిర్భావం చూసినప్పుడు కూడా రాహువు సహజంగానే రాక్షస జాతికి చెందినటువంటి వాడు. సర్పజాతికి చెందినటువంటి రాక్షసుడు రాహువు. స్వర్భానుడు అని పేరు. స్థిరఖండనం జరిగిన తర్వాత రాహుకేతువుగా అయ్యారు వాళ్ళు. అయితే అమృతము అనేది దేవతలకి మాత్రమే అర్హమైనది. తనకి అర్హం కానిది, అర్హత లేనిది పొందాలి అని ఆశపడ్డము. దానికోసము దేవతలాగా రూపాన్ని మార్చుకోవడము, ఇది రాహు చేసినటువంటి పని. రాహుకి ఎప్పుడూ కూడా భౌతిక సుఖాలు, సెలబ్రిటీ స్టేటస్, హోదా ఇవన్నీ కావాలి. దేవతలు ఎప్పుడైతే అమృతాన్ని పొందుతారో అని అనుకున్నాడో, గ్రహించాడో ఇక మన దాకా రాకపోవచ్చు, వెంటనే దేవతగా రూపం మార్చుకుని ఆ దేవతల పంక్తిలో కూర్చోవడం జరిగింది. అంటే రాహు యొక్క నేచర్ ఆ విధంగా ఉంటుంది. తను వృద్ధిలోకి రావడానికి, పేరు రావడానికి, తనకి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అలా తను మార్చుకోగలిగేటువంటి ఒక మైండ్ సెట్ని ఇచ్చేవాడు రాహువు. ఈ రోజులో చూసినట్టయితే రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు, వృత్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రాహు ఎప్పుడూ కూడా అడ్వాన్స్డ్ సొసైటీ, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇలా మంచి లైఫ్ స్టైల్ని కోరుకునేటువంటి గ్రహం రాహువు. ఈ దృక్కోణంలో చూసినప్పుడు రాహు చాలా అద్భుతమైనటువంటి ప్లానెట్గా మనకి అనిపిస్తాడు.
ఎప్పుడూ కూడా ఉన్నదానితో తృప్తి పడకుండా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని మనం డెవలప్ చేయాలి అనేటువంటి ఒక తపనాకాంక్ష ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు. మన భారతదేశం యొక్క హారోస్కోప్ చూసినప్పుడు కూడా వృషభ లగ్నము భారతదేశం యొక్క హారోస్కోపు, అందులో రాహు ఉన్నాడు. అందుకే చూడండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందిన భారతదేశం. ఈరోజు ఇస్రో తనదైనటువంటి స్వదేశీ టెక్నాలజీతో శాటిలైట్లని పంపగలుగుతుంది, రాకెట్లని. అంటే మన దేశంలో కూడా రాహు తన యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా వృద్ధి చేస్తున్నాడు. టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈనాడు టెక్నాలజీ రంగంలో భారత్ పోటీ పడుతూ అందరి దృష్టిని తన వైపు ఆకర్షించుకోగలుగుతోంది. ఇది రాహు చేసినటువంటి మేలు మన దేశానికి. అయితే ఈ క్రమంలో రాహు దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడూ కూడా తనకి ఏదైతే ఒక ఆశయం ఉంటుందో దాన్ని సాధించుకోవడానికి ఎటువంటి దారైనా పర్వాలేదు అనుకునేటువంటి ఒక ధోరణి ఉండేటువంటి గ్రహం రాహువు. వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చినట్టయితే ఉదాహరణకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇవన్నీ కూడా రాహు యొక్క బలంతో జరుగుతూ ఉంటాయి. అయితే రాహు ఎందుకు ఇలాంటి ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఇస్తాడు, సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళేలా చేస్తాడు అంటే, ఇది పాస్ట్ లైఫ్ కర్మను అనుసరించి ఆ జాతకుడు అనుభవించవలసినటువంటి ఫలితము. ఒక అమ్మాయి అబ్బాయి వేరే మతాలకు చెందినవారు లేదా వేరే కులాలకు చెందినవారు మ్యారేజ్ చేసుకున్నారంటే అర్థము వారు ఇంతకుముందు జన్మలో కూడా కలిసి ప్రయాణం చేశారు, కొన్ని కారణాల వల్ల విడిపోవడం జరిగింది, వారు వేరే వేరే సంస్కృతిలో పుట్టారు, మళ్ళీ వారు ఈ జన్మలో కలిశారు. బలమైనటువంటి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఉంటుంది రాహు వల్ల ఇటువంటి మ్యారేజెస్ జరిగాయి అంటే అర్థము. అయితే అది మంచిదా కాదా అనేటువంటి తర్కం పక్కన పెడితే, రాహు కనుక వివాహానికి సంబంధించినటువంటి హౌస్లో ఉండి ప్రభావితం లేదా హౌస్ని ప్రభావితం చేసినట్టయితే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ జరుగుతుంది. ఒక్కొక్కసారి అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడు అయి ఉండడము, ఇద్దరిది ఒకే ఏజ్ అయి ఉండడము, ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకమైన అపశృతి అనేది ఉంటుంది మ్యారేజ్లో. ఈ కలియుగంలో రాహు యొక్క ప్రభావం నుంచి తప్పించుకుని ఉండడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి అంశము. దానికి ఒకటే మార్గము భగవంతుని శరణాగతి చేయుట. ఎందుకంటే రాహువు మాయను సూచించే గ్రహం. భౌతికంగా మనకు కనిపించేటువంటి ఈ వెలుగులు కావచ్చు, తళుకు బెలుకులు, ఈ ఆడంబరాలు, వీటిని ఇష్టపడే గ్రహం రాహువు. అందుకే రాహు ప్రభావంతో లవ్ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళని చూసినట్టయితే చాలా త్వరగా వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి చార్ట్స్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే వారు లవ్లో ఉన్న టైంలో వారి మధ్య ఆకర్షణే డామినేటింగ్గా ఉంటుంది. వారిలో నచ్చని గుణాలు కావచ్చు, నచ్చని క్వాలిటీస్ వీరికి కనిపించవు. అటువంటి ఒక ప్యాషన్లో ఉండిపోయి లవ్ అనేది వాళ్ళందరూ ఉండిపోయి మ్యారేజ్ అయిన తరువాత ఇద్దరి మధ్య కూడా డిస్ప్యూట్స్ అనేవి అంటే మనస్పర్ధలు అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లవ్కి చూడాల్సిన హౌసెస్ ప్లానెట్స్ వేరు, మ్యారేజ్కి చూడవలసిన హౌసెస్ ప్లానెట్స్ వేరు. ఉదాహరణకి 5th హౌస్ అనేది లవ్ను సూచించే స్థానము, 7th హౌస్ అనేది మ్యారేజ్ని సూచించే స్థానం అయినట్టయితే 7th హౌస్కి 11వ స్థానం, 7th హౌస్కి 11th హౌస్, 5th హౌస్ అవుతుంది. అంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి సక్సెస్ని చూపించే స్థానం, అందులో హ్యాపీనెస్, అందులో విజయం సూచించే స్థానం 5th హౌస్. ఎప్పుడైతే 5th హౌస్లో రాహు ఉంటాడో లవ్కి చాలా మంచిది, కానీ మ్యారేజ్ అయిన వెంటనే ఆ మ్యారేజ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం కనుక ఉన్నట్టయితే మనం ముందు కన్ఫర్మ్ అవ్వచ్చు, ఇదే మ్యారేజ్ విషయం తీసుకుంటే వీరికి కొంత అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవుతుంది అని. అయితే అది మంచిదా కాదా అనేది అది వేరే టాపిక్ అది. కానీ రాహు ఉంటే మాత్రం తప్పకుండా ఇటువంటి మ్యారేజెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇటువంటివి అయ్యాయి అంటే రాహు యొక్క ప్రభావం ఉంది. ఒక్కొక్కసారి మనకి పరాశర పద్ధతిలో స్థిరకారకత్వాల నుంచి అనలైజ్ చేస్తున్నప్పుడు ఇటువంటివి కనపడకపోవచ్చు, కానీ జైమిని సిస్టంలో వెళ్ళి దారపాదము, దారకారక గ్రహము ఇవి కనుక రాహుతో రిలేట్ అయ్యి అటువంటి రాశి దశలు నడుస్తున్నప్పుడు తప్పకుండా వారికి అటువంటి మ్యారేజే అవుతుంది. అందుకే జైమిని సిస్టంలో కూడా ఎప్పుడు కూడా స్టడీ చేయాలి. అలాగే రాహు ఎప్పుడైతే బలంగా ఉంటాడో, కలి తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని అనుకుంటాడో, కలికి ఉన్నటువంటి మొట్టమొదటి అడ్డంకి వేదధర్మం.
ఈ రోజుల్లో కూడా ఎంతోమంది మహానుభావులు, పీఠాధిపతులు, యోగీశ్వరులు వీరందరూ కూడా వైదిక ధర్మాన్ని తమ అనుష్ఠానంతో కాపాడుకుంటూ వస్తున్నారు. లోక సమస్త సుఖనోభవంతు అని దీవించగలిగే శక్తి ఉన్నటువంటి పీఠాధిపతులు ఉన్నటువంటి దేశం ఇది. అయితే ఇటువంటి వైదిక ధర్మాన్ని ప్రజలు ఎప్పుడైతే నెమ్మదిగా వదిలేస్తూ దానికి దూరం అవుతూ వస్తారో కలి యొక్క ప్రభావం ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు రాహువు ఇంకా బలంగా వ్యక్తిగత జాతకాల్లో తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. రాహు ప్రభావం వలన ఎంత కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చాయి, సాంస్కృతికంగా ఎన్ని తేడాలు వచ్చాయి అని మనకు తెలుస్తూనే ఉంది. ఉదాహరణకి మన హిందూ ధర్మాన్ని కావచ్చు, పురాణాలు ఇవి చెప్పేటువంటి ప్రవచనకర్తలు కూడా రాహు యొక్క ప్రభావానికి లోబడాల్సి వస్తోంది. ఇక్కడ కూడా నేను వారిని వ్యక్తిగతంగా నిందించడం లేదు, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తోంది వారు కూడా. ఎందుకు అంటే సనాతన ధర్మం ప్రకారము అనుష్ఠానం చేసేటువంటి వారు ఎవరైనా సరే, ఉదాహరణకి త్రికాల సంధ్యావందనం కావచ్చు, శాస్త్రం చెప్పినట్టుగా అనుష్ఠానం చేసే వాళ్ళు ఎవరైనా సరే సముద్ర తరణం చేయకూడదు. ఇక్కడ శాస్త్రం చెప్పింది ఇది మంచిదా కాదా, ఈ రోజుల్లో అలా చేయకపోతే ఎలా, ఇటువంటి వాదనలు పక్కన పెడితే సనాతన ధర్మాన్ని బోధిస్తూ ఇందులోనే అందరం ఉండాలి అని చెప్పేటువంటి ప్రవచనకర్తలు కూడా ఇటువంటి విషయాల్లో కొంత కాంప్రమైజ్ అవుతున్నారు. అనుష్ఠానము ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా సముద్ర తరణం చేయకూడదు, ఇది రూల్. ఇది ఇప్పటికీ శంకరాచార్యులు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో, అలాగే కంచి కామకోటి పీఠం కావచ్చు, ఏ పీఠాధిపతి అయినా సరే సముద్ర తరణం, సీమోల్లంఘనం అంటాం, దాన్ని ప్రోత్సహించట్లేదు, వద్దనే చెప్తారు వాళ్ళు. వీరు వారి వ్యక్తిగత స్వార్థం కోసము, ప్రయోజనాల కోసము వాటిని ఉల్లంఘించి విదేశాలకు కూడా వెళ్ళి ప్రవచనాలు ఇస్తుండడం జరిగింది. ఇప్పటికీ చూస్తున్నాం. అంటే రాహు యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంది. అటువంటి వారిని కూడా రాహు వదలడం లేదు. వారికి సాహిత్యం మీద మంచి పట్టుంది, తెలుగు సంస్కృతంలో మంచి పట్టుంది, వారికి పాండిత్యం ఉంది, కవిత్వము ఉంది, శాస్త్రాల్ని అధ్యయనం చేయగలిగినటువంటి శక్తి ఉంది వారికి. మనబోటి వాళ్ళకి చాలామందికి సంస్కృతంలో శోకం ఇచ్చి కింద తెలుగులో తాత్పర్యం రాస్తే దాన్ని అర్థం చేసుకోవడం అనేది సులువు. కానీ వారు సంస్కృతాన్ని చదివి అర్థం చేసుకునేటువంటి ఆ భాషా జ్ఞానం కూడా ఉంది వారికి. కానీ రాహు యొక్క ప్రభావం అనేది వారికి బలంగా ఉంది. ఎక్కడో ఒక చోట ఇటువంటి ధర్మాలకి తిలోదకం ఇస్తూనే ఉన్నారు. ఈ విధంగా అటువంటి వారిని కూడా రాహు వదలడం లేదు. ఎంతోమంది ఈ రోజుల్లో వేదధర్మం అంటే భయపడి వైదిక వృత్తి నుంచి దూరంగా వచ్చి మామూలు ఉద్యోగాల వైపు వెళ్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అర్చకులు కూడా తమ పిల్లలకి అర్చకత్వంలోకి తీసుకురావాలంటే భయపడుతున్నారు. పిల్లలకి వేదం నేర్పించాలంటే భయపడేటువంటి రోజులు వచ్చాయి. ఎందుకంటే దానివల్ల వీరికి జీవితంలో ఆదాయం కావచ్చు, స్థిరత్వము ఉండదు, డబ్బు కోసం తడుపుకోవాలి అనేటువంటి భావనలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారికి వివాహాలు కావడం లేదు. వేదం నేర్చుకున్నటువంటి పిల్లలకి, అర్చకత్వం చేస్తున్నటువంటి పిల్లలకి వివాహాలు కూడా కావడం లేదు. వ్యక్తిగతంగా వారితో మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అమ్మాయిలకు కూడా ఈ రోజుల్లో అటువంటి వారిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండడం లేదు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అమెరికాలో స్థిరపడిన వాడు కావాలి. తల్లిదండ్రులు కూడా అలాంటి వారిని కోరుకుంటున్నారు. ఇది తప్ప ఉప్ప అనేది పక్కన పెడితే రాహు యొక్క ప్రభావాన్ని చూడండి ఎంత బలంగా ఉంది. ప్రతి అంశంలో రాహు చొచ్చుకుపోయాడు. వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కనుక తెరిచి చూస్తే, ఈ విధంగా అమెరికాలో స్థిరపడిన వారి జాతకాలు ఎవరిదైనా చూడండి, అక్కడ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళది, వాళ్ళ జాతకం కనుక మీరు స్టడీ చేస్తే అక్కడ రాహు యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. భాగ్యస్థానం మీద కావచ్చు, 9th హౌస్ మీద కావచ్చు, భాగ్యారూఢం మీద కావచ్చు, అలాగే కారకాంశ నుంచి 9th హౌస్ కావచ్చు. ఇలాగా జైమినిలో కొన్ని కాంబినేషన్స్ ప్రకారం తప్పకుండా రాహు ఉండి తీరుతాడు. రాహు ఉన్నప్పుడే సిటిజన్షిప్ మారుతుంది. ఇంకొక విషయం, రాహు ఎప్పుడు తన ధర్మానికి దూరం చేస్తాడో వారిలో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎంతోమంది కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళు విదేశాల్లో ఉండి ఇంక ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నామండి, రాగలనా అని. ఎందుకంటే వారికి వచ్చే యోగం లేదు. దీనికి కూడా బలమైనటువంటి పూర్వజన్మ కారణం ఉండుండొచ్చు. మరి ఇవన్నీ తప్పు కాదు కదా. దీని నుంచి ఎలా మనం కాపాడుకోవాలి అంటే కలియుగంలో నామస్మరణ ఒకటే మంచిది. అది కూడా అన్కండిషనల్గా భగవంతుణ్ణి సేవించుట, కోరికలతో కాకుండా కేవలం భగవంతుడి కోసమే భగవంతుణ్ణి
అర్చించడము అనేది చాలా గొప్ప రెమెడీగా చెప్పబడింది. ఆ స్థాయిలో కనుక మనం శరణాగతి చేయగలిగితే రాహు యొక్క దుష్ప్రభావాల నుంచి మనం తప్పించుకోగలము. ఎందుకంటే ఒక్క రాహుకేతువులు మాత్రమే డిఎన్ఏని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్స్, అంటే ఒక పరంపరను సూచించే ప్లానెట్స్. ఉదాహరణకి రాహుకేతువులు బలమైన పితృదోషాన్ని ఇస్తారు. రాహు పితృదోషం ఇచ్చాడు అంటే అది తన పూర్వీకుల నుంచి తనకు వచ్చింది, ఆ తర్వాత తరాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలామంది టీవీల్లో కూడా స్పాన్సర్ ప్రోగ్రాంలోకి వచ్చి అరగంటో గంటో ఫలానా చోట మేము పితృదోషానికి పూజ చేయిస్తాము, దోషం పోతుంది అని. పితృదోషం అనేది ఒకసారి చేస్తే పోయే దోషం కాదు, అది కొన్ని తరాలుగా ప్రవహిస్తున్నటువంటి ఒక దోషము. ఎప్పుడూ కూడా వారి యొక్క జీవన శైలిని ఉదాత్తంగా తీర్చిదిద్దుకుంటూ ఉండాలి, డివైన్ లైఫ్ స్టైల్లో ఉండాలి, భగవద్ ఆరాధన నిత్యం చేస్తూ ఉండాలి. రాహువు యొక్క నెగిటివ్ స్ట్రెంత్ని పెంచే ఆహారాల్ని విసర్జించాలి, మానేయాలి. ఇలా ఉన్నప్పుడు పితృదోషం తీవ్రత చాలా తగ్గుతుంది. ఆ తర్వాత తరానికి అది వెళ్ళినా కానీ దాని తీవ్రత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఈరోజు పిల్లల్ని చూస్తుంటే, ఆటిజం ఉన్న పిల్లల్ని చూసినప్పుడు తల్లిదండ్రుల చాట్లో ఈ రాహు యొక్క ప్రభావం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇటువంటి కొంత తప్పులు చేస్తామో ఆ రాహు తర్వాతి తరానికి ఇటువంటి అనారోగ్య సమస్యల్ని ఇస్తూ ఉంటాడు. వీలైనంత వరకు ఎవరి ధర్మంలో వారు కనుక ఉన్నట్టయితే రాహు ప్రభావం చాలా తగ్గుతుంది. సరే, ఇక ప్రారంధం ఉంటే ఎవరు మార్చలేరు. అయితే ఇటువంటి ఒక ఎరుక కలిగి రాహు యొక్క ప్రభావం నా మీద తక్కువ ఉండాలి అనేటువంటి ఒక ఎరుక కనుక కలిగి ఉన్నట్టయితే ఈ కలియుగంలో రాహు యొక్క దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడం చాలా సులువు. దానికి ఒకటే ఒక చాలా చక్కటి పవర్ఫుల్ పరిష్కారం ఏంటి అంటే భగవంతుడికి శరణాగతి చేయుట, నిస్వార్థంగా, ఎటువంటి కోరిక లేకుండా, నిష్కామంగా. అది చాలా గొప్ప రిజల్ట్స్ని ఇస్తుంది. ఇటువంటి లోతైన కాన్సెప్ట్స్ని సూచిస్తున్న జ్యోతిష్యము, అందులోనూ రాహుకేతుల విషయంలో. అంతే తప్ప రాహుకేతులు ఏదో ఒక ఇంట్లో ఉన్నారు, రాహు మహాదశ జరుగుతుందంటే ఏ రెమెడీ చేసుకోవాలి అనేది అక్కడ కాన్సెప్ట్ కాదు. రాహు ఒక స్థానంలో ఉండి ఆ రాహు యొక్క మహాదశ నడుస్తోంది అంటే అర్థము ఆ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ జన్మలో ఖచ్చితంగా జాతకుడు అనుభవిస్తున్నాడు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అయితే రాహు ఇచ్చేటువంటి ఎటువంటి యోగంలో అయినా అదృష్టంలో అయినా సరే ఎంతో కొంత అపశృతి ఉంటుంది. ఉదాహరణకి పొలిటికల్గా చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ సాధిస్తారు, కానీ అన్యాయము అక్రమాలతో కూడిన మార్గంలో వాళ్ళు ఎదుగుతారు. ఏ యోగం ఉన్నా సరే అది కలుషితమై ఉంటుంది రాహు కనుక ఇచ్చినట్టయితే. మళ్ళీ కేతు సెపరేట్. కేతు ఇచ్చేవన్నీ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, డివైన్గా ఉంటాయి. రాహువు తల భాగము, కేతువు మొండెము. ఆలోచనలన్నీ కూడా తలలో ఉంటాయి. రాహుకి తృప్తి లేదు. ఉదాహరణకి తల మొండెము కలిసి ఉన్నప్పుడు ఒక వ్యక్తి భోంచేస్తున్నాడు, ఏదైనా ఆహారం తీసుకుంటున్నాడు, ఒక లెవెల్ తర్వాత చాలు అనుకుంటాడు. ఎందుకంటే వారి యొక్క స్టమక్, వారి కడుపులోనే ఆ ఫీలింగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎప్పుడైతే తల కట్ అయిందో తీసుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది, కానీ ఇంకా స్టాప్ అని చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఉండదు. అందుకే ఆశకి అంత ఉండదు రాహుకి. మనం ఎప్పుడైతే ఏదో ఒక విషయం మీద తీవ్రంగా ప్యాషన్ కలిగి దాని గురించే వ్యామోహంతో జీవితాంతం శ్రమిస్తామో అప్పుడు రాహు బలంగా ఉండి నెక్స్ట్ జన్మలో రాహువు బలంగా ఆ కోరికకు సంబంధించిన స్థానంలో ఉంటాడు. అలా ఉంటే మంచిదే కదండి అంటే దానివల్ల చాలా దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాడు. ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో ఎన్నో పొరపాట్లు చేయడము, మిగతా విషయాలను పట్టించుకోకపోవడము, చేయకూడని పనులు చేయడము, ఇవన్నీ కూడా చేయించేటువంటి గ్రహం రాహువు. దైవానికి దూరం చేసే గ్రహం రాహువు. ఈ సందర్భంగా రాహు మంత్రజపానికి చాలా మంచిది. రాహు ప్రభావం ఉన్నవాళ్ళు మంత్రజపము, మంత్రసిద్ధి ఇటువంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు. అయితే ఇక్కడ రాహువు యొక్క లక్షణం ఏంటి అంటే ఆ మంత్రజపము తన స్వార్థం కోసం చేయాలి అనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. ఒక స్వార్థ ప్రయోజనం కలిగి ఉండడానికి మంత్రజపం చేద్దాము, కోరిక తీరడానికి, లేదా నాకు కొన్ని శక్తులు వస్తే బాగుంటుంది, ఇటువంటి స్వార్థ ప్రయోజనాలతో మంత్రజపం వైపు వెళ్తారు, మంత్ర సాధన చేస్తారు, మంత్రసిద్ధులు కూడా కలగచ్చు. ఈ రోజుల్లో రాహు ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు మంత్రం మీద వ్యామోహం ఉండి దానికోసం జీవితం అంతా ధారపోస్తున్న వ్యక్తులను చూడొచ్చు. అది కనుక సరైనటువంటి రీతిలో నేర్చుకోకపోతే, గురువు యొక్క సన్నిధిలో నేర్చుకోకపోతే వికటించి మానసిక సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి వారు ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే రాహువు
మనకి ఏదైనా యోగం ఇస్తున్నాడు అంటే మనల్ని మనం ఒకసారి సమీక్షించుకోవాలి, దానివల్ల మనకి ఏం చెడు జరుగుతోంది అని. ఎప్పుడు కూడా రాహువు క్లీన్గా రిజల్ట్స్ ఇవ్వడు, టెయింటెడ్ అంటాం, అంటే ఏదో ఒక మరకతోనే రిజల్ట్ ఇస్తాడు. ఏదో ఒక రకమైనటువంటి సంప్రదాయ విరుద్ధమైనటువంటి ఒక రూట్లోనో కొంత దారి తప్పించే తన యొక్క యోగాన్ని ఇస్తాడు. ఇది రాహు యొక్క ప్రత్యేకత. రాహు యొక్క ప్రభావాన్ని తప్పించుకోవాలంటే ఎక్కువగా అనుష్ఠానంలో ఉండడము. మన భారతదేశంలో గొప్పతనం ఏంటంటే వేదాలు పుట్టిన భూమిది, వేదంలో ప్రతిపాదించిన దేవతల్ని ఎలా ఆరాధన చేయొచ్చు అని కూడా చెప్పినటువంటి సంస్కృతి మనది. కాబట్టి అటువంటి ఒక సాధన చేస్తూ ఆహార విహారాదుల్లో కూడా నియంత్రణ పాటిస్తూ ఉండాలి. ఈరోజు ప్రతి వాళ్ళు కూడా రాహుని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. ఎలాగా? రాహుకేతువులు ఉండేది చాలా 2 ప్రధానమైనటువంటి వస్తువులు. ఒకటి ఆనియన్, ఇంకోటి గార్లిక్, ఉల్లి వెల్లుల్లి. మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, అక్కడ ఉల్లి వెల్లుల్లి వేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేయరు, అది దూషితమవుతుంది. ఎందుకంటే అందులో రాహు యొక్క ప్రభావం ఉంటుంది, కలి ప్రభావం ఉంటుంది ఉల్లిపాయ వెల్లుల్లిపై తింటే. ఇది శాస్త్రం చెప్పినది. అందుకే రాహు వల్ల ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ అనుభవిస్తున్న వారిని ఉల్లి వెల్లుల్లి మానేయమని చెప్తారు. ఇది చాలా మంచి రెమెడీ. ఇది దానివల్ల సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది. ఉల్లి వెల్లుల్లి తింటూ ఉంటే రాహు యొక్క నెగిటివిటీ అనేది స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా రాహు స్ట్రాంగ్ అవుతాడు, కానీ నెగిటివ్ పద్ధతిలో అవుతాడు. ఈ సాత్విక్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలంటే రాహువుని సాత్విక్గా చేసేటువంటి లైఫ్ స్టైల్లో ఉండాలి. ఎందుకంటే ఈ స్వర్భానుడు అనే రాక్షసుడు అమృతం తాగి శిరస్సు ఖండించబడి రాహుకేతువులు అయ్యారు. స్వతహాగా రాక్షసుడైన అమృతం తాగడం వల్ల దివ్యత్వం కూడా వచ్చింది. అంటే రాహువు రాక్షసుడిలాగా ఉండగలడు, దేవతలాగా మేలు కూడా చేయగలడు. అలా మేలు చేయాలి అంటే ఇందాక చెప్పినటువంటి పద్ధతిలో, సాత్విక పద్ధతిలో జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఈరోజు రాహు ప్రభావం లేని ప్రొఫెషన్ ఫీల్డ్ లేనే లేదు. మంచి ఉంది, చెడు ఉంది. రాహు అంటేనే ప్రలోభాలు, ఆకర్షణ. ఈ రోజుల్లో మూవీస్ అనేవి ఎంత ఎక్కువగా అయిపోయాయి. ఈరోజు ఓటీటీ కూడా వచ్చింది. సినిమాలు అనేవి మన హాల్లోకి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. వీడి యొక్క ప్రభావం ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా మూవీస్కి అడిక్ట్ అయిపోవడము. రామాయణం ఎవరు రాశారు లేదా భారతం ఎవరు రాశారని చెప్తే సమాధానం చెప్పలేకపోవచ్చు పిల్లలు, కానీ ఫలానా సినిమా హీరో ఎవరు, ఏ హీరోయిన్తో చేశాడు, డైరెక్టర్ ఎవరు అంటే మాత్రం చెప్పేస్తారు. ఆ మహానుభావులు ఏంటంటే రచయితలు రాసిన పంచ డైలాగులు మాత్రం మరీ మరీ చెప్పుకుంటూ ఉంటాం. అది ఋషి రాసినటువంటి శ్లోకాలను చెప్పుకోం, పిల్లలు చెప్పట్లేదు. ఇది రాహు యొక్క ప్రణాళిక. అంత దారుణంగా ఆ వ్యక్తి యొక్క మనుగడ మీద ప్రభావం చూపించేటువంటి గ్రహం రాహువు. మనకి ఏ ఆశలు కాంక్షలు ఉన్నాయో వాటినన్నింటినీ క్యాష్ చేసుకుని కలి ప్రభావానికి లోబడేలా చేసేటువంటి గ్రహం రాహువు. మంచి ఉంది, చెడు ఉంది. రాహు రీసెర్చ్కి ప్రతీక. ఒక సైంటిస్టులుగా రీసెర్చ్ చేసేటువంటి శాస్త్రవేత్తలుగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తున్నారు మన దేశానికి. వీరందరూ కూడా రాహు ప్రభావంలో ఉన్నటువంటి వారే. అది భౌతికమైనటువంటి రీసెర్చ్ కావచ్చు, ఆధ్యాత్మిక పరమైనటువంటి రీసెర్చ్ కావచ్చు. ఇది చేయించేవాడు రాహువే. అయితే ఆ క్రమంలో వాడు ఎన్నో విషయాల్ని విస్మరించేటువంటి పరిస్థితిలో కూడా ఉండొచ్చు. ఒక సైంటిస్టు చాలా గొప్ప రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, కానీ అతనికి దైవచింతన ఉండదు. అసలు దేవుణ్ణే నమ్మరు, దేవుణ్ణి పట్టించుకోరు. కాబట్టి ఒకటి ఇచ్చారు అంటే ఇంకోటి తీసేస్తాడు రాహువు. ఈ విధంగా రాహువుని మేనేజ్ చేయడం అనేది కలియుగంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. దానివల్ల ఏంటి చేయకపోతే అంటే ఇక్కడ అన్నీ కూడా బాగానే అనుభవిస్తాం, కానీ తర్వాత ఎలా ఉంటుంది మన ప్రయాణం అనేది చెప్పడం చాలా చాలా కష్టము. రాహు యొక్క ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది. కేతువు డిఫరెంట్. కేతువు ఎప్పుడు కూడా మనం చేసే కర్మలకి ఫుల్ స్టాప్ పెట్టించే గ్రహము, కంప్లీషన్ ఇచ్చే గ్రహం కేతువు. ఒక తపస్సు, దైవ సాధన ఇవన్నీ చేస్తేనే కేతు మహాదశ వస్తుంది వ్యక్తి జాతకంలో. కానీ రాహు అలా కాదు. ప్రాపంచిక సుఖాల వైపు ఎక్కువగా ఆకర్షితులైనటువంటి వ్యక్తులకి రాహు మహాదశ వస్తుంది. అంటే ఇంతకుముందు జన్మలో ఆ వాసనలు బలంగా ఉండి తీరని కోరికలతో ఉన్నటువంటి వారందరూ రాహు బలంగా ఉన్నటువంటి హారోస్కోప్స్తో జన్మిస్తారో రాహు మహాదశ వరకు వస్తుంది. కాబట్టి రాహు అనగానే
ఏదో 4 రెమెడీస్ చేసుకుని ఆ దుష్ఫలితాల నుంచి మనం విముక్తిని పొందాలి అనుకోకుండా, రాహు మనకి ఎటువంటి మేలు చేస్తున్నాడు, ఆ మేలు చేయడం ద్వారా ఎటువంటి కీడు కూడా మనకి చేసే అవకాశం ఉంది అని కొంత పరిశీలన చేసి, ఇందాకే చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని మనను మనము ఒక వేదిక్ లైఫ్ స్టైల్లో ఉంచుకుని డివైన్ లైఫ్ స్టైల్లో కనుక ఉంచుకోగలిగినట్టయితే రాహు యొక్క ప్రభావం చాలా చాలా తగ్గుతుంది. ఒక వ్యక్తి కనుక ఇలా చేస్తే, సమాజం అనేది వ్యక్తుల సమూహం కాబట్టి సమాజం కూడా ఒక హెల్దీ సమాజం అవుతుంది. భారతదేశం అన్ని దేశాలకు కూడా ఒక దిక్సూచి అయ్యేటువంటి సమాజంగా కూడా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి సూత్రాలు, అటువంటి జ్ఞానం ఉన్నది ఒక భారతదేశంలోనే, మన వేదాల్లోనే. మోక్షము అనే పదం ఏ మతంలోనూ చెప్పబడలేదు. మన భగవంతుని ప్రార్థిస్తే మనకి మేలు చేస్తాడు, మన కష్టాలు పోగొడతానని అనే ధోరణిలోనే ఉంటాయి చాలా మతాలు. అసలు మోక్షము, జీవుడు శివుడు వేరు కాదు అనేటువంటి తత్వాన్ని చెప్పినటువంటి దేశం భారతదేశం. దానికి అడ్డం కలిగిస్తూ, అడ్డంకిగా వస్తూ మన భౌతిక విషయవాంఛల వైపు మరల్చేలా చేసేటువంటి గ్రహం రాహువు. అంటే మనలో ఉన్నటువంటి వాంఛల్ని చూపిస్తాడు రాహువు. ప్రత్యేకంగా రాహువు తనంతట తాను పర్సనల్గా మనకి ఏది చేయడు. మనలో ఉన్న దుర్గుణాలు, మనలో ఉన్న అత్యాశ, ఇవన్నీ ఎక్కువైనప్పుడే రాహు ప్రభావంతో ఉన్నటువంటి హారోస్కోప్తో మనం పుడతాము. తర్వాత అయినా సరే గ్రహించి, రాహు నాకు ఇంత బలంగా ఉన్నాడు అంటే నా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి, నా ఆలోచనలో చేంజెస్ చేసుకోవాలి, డివైన్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి అనేటువంటి ధోరణిలో కనుక తనలో తాను మార్పు తెచ్చుకోగలిగితే, రాహు మహాదశలోని అతను చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఆధ్యాత్మిక విలువల వైపు వెళ్ళి ఆ విలువలను అర్థం చేసుకున్నటువంటి స్థిరత్వాన్ని కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.